నమస్తే అందరికీ. ఈ సెక్యులర్ పార్టీలకు సెక్యులర్ నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే మనువాదం అంటూ హిందువులను తిట్టడం, హిందూ ధర్మాన్ని అవమానపరచడము, హేళన చేయడము, బూతులు తిట్టడము అలవాటైపోయింది. తాజాగా మందుల శామ్యూయల్ తుంగతుర్తి ఎమ్మెల్యే, ఆయన ఇంకేదో పదవి కూడా ఉన్నట్టుంది, ఇష్టం వచ్చినట్టు అసలు అది బూతులు తిడుతూ, ఇంకా నయం ఆయన అన్న మాట మీరు అందరు వినే ఉంటారు. ఒక వేద పండితులు వచ్చి ఆశీర్వచనం ఇచ్చారు అక్కడ కార్యక్రమంలో అందరికీ. శతమానం భవతి అంటూ 100 ఏళ్ళు వర్ధిల్లు అని చెప్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అనేది ఒక మంత్రం, ఆశీర్వచన మంత్రం. అట్లా ఆశీర్వదిస్తే వెంటనే ఈయన మాట్లాడుతూ, మందుల శామ్యూయల్ అనేవాడు మాట్లాడుతూ, ఆ బాపనాయన ఇప్పుడు ఏదేదో చదివిండు దాంట్లో డాష్ 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 ఎల్ కొడుకన్నాడా లంబడి కొడుకన్నాడా ఏమున్నాయో ఇంకేం తిట్టిండో అంటూ ఈయన ఇంకా నయ్యం ఆ పదాలు ఆ మాటలు ఇంకా ఆ బాపనాయన అనలేదు. పాపం ఆ బాపనాయన ఇట్లా అన్నాడని ఏమని తిట్టిండో అన్నాడు కదా. ఇంకా అన్న అంటారు, నోటికి హద్దు అదుపు ఎక్కడిది అన్న అంటారు. ఎన్ని చూడట్లేదు మనం, వాళ్ళ నోటికి హద్దు అదుపు అంటే ఏం లేదు. మరి వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి ఏమో విధిశేఖరేంద్ర భారతీ స్వామి దగ్గరికి వెళ్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటారు. మరి ఆయన పార్టీకి చెందిన లీడర్లు ప్రజాప్రతినిధులేమో ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఏమంటాడు ఆయన, ఇంకా మనువాదం అంట దాడి చేస్తోందంట, ఆదివాసీలకు దళితులకు ప్రమాదం పొంచి ఉందంట, మనువాద వ్యవస్థ ఇంటి మీదకి వచ్చిందంట. అసలు ఆ మాటలేంది? అసలు ఎన్ని రోజులు ఏడుస్తారు? మనవాదం అంటూ ఎన్ని రోజులు ఏడుస్తారు? ఇంకా హిందూ ధర్మం మీద ఎన్ని రోజులు ఏడుస్తారు? అసలేంటి ఆయన పేరేంది? మందుల శామ్యూయల్. అసలేంది శామ్యూయల్? కులమేంది? మతమేంది? అసలు నువ్వు బీసీవా ఎస్సీవా ఈ శామ్యూయల్ అనే అతను? బూతులు అనుకుంటే ఎట్లా? నువ్వు పిలిచి ఆశీర్వచనం ఇస్తే 100 ఏళ్ళు వర్ధిల్లమని సంస్కృత మంత్రం అది. అంటే సంస్కృతం నేర్చుకోరు, సంస్కృతం అంటే కూడా చిన్న చూపే, అంటే సంస్కృతం నేర్చుకోరు, అర్థం కాదు, అవి బూతులని వీళ్ళు భ్రమపడతారు అనమాట. అవి బూతులని నీకు నువ్వు ఊహించుకుంటే ఎట్లా శామ్యూయల్ గారు? అవి మళ్ళీ వేదిక మీదకి ఎక్కి ఆ మంత్రాలను, వేద మంత్రాలను, ఆశీర్వచనాలను కూడా బూతులు ఉన్నాయి అంటూ వేరే మతాలను నువ్వు అనగలవా? ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి కదా. మెజారిటీ మతం హిందూ మతం ఉంది, మైనారిటీ మతాలు చాలా ఉన్నాయి కదా. ముఖ్యంగా ఆ 2 మతాలను అనగలవా? వాటి మీద కూడా విమర్శలు వస్తాయి కదా. అందులో కూడా బూతులు ఉన్నాయని, ఇట్లా ఇట్లా ఉంది అది బూతు గ్రంథం అన్నందుకు ఆమె ఎవరు, నూపూర్ శర్మ అనే ఆమెను, ఆ ఇష్యూ అందరికీ తెలుసు. రాజాసింగ్ను అనే ఒక ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. బైబిల్ చాలామంది అంటుంటారు, నేను చదవలేదు, నాకు అరబ్బీ రాదు, నేను మూల ఖురాన్ చదవలేదు, తెలుగులోకి అనువాదమైన ఖురాన్ కూడా నేను చదవలేదు, బైబిల్ కూడా ఎప్పుడు చదవలేదు, కానీ చదవాల్సిన అవసరం నాకు రాలేదు, చదవాలని నాకేమనిపించలేదు. కానీ ఆ బూతు గ్రంథము బైబిల్ అని కూడా చాలామంది అక్కడ ఇక్కడ చర్చ చేస్తుంటే నేను విన్నా. మీరు ఆ మాట అనగలరా? ఆ దమ్ముందా? 100 ఏళ్ళు వర్ధిల్లు అన్న ఒక మంత్రాన్ని, వేద మంత్రాన్ని మీరు ఆశీర్వచిస్తూ, వేద పండితులు అన్న ఒక దాన్ని మీరు దాంట్లో ఏం పోతుందో అన్న మీరు వేరే మతాలు గ్రంథాలను అనలేరు. ఎందుకంటే మీకు హిందుత్వం అంటే మాత్రమే ద్వేషము. అసలు మీరు హిందువులు కాదు. దళిత హిందువులు ఎవరు అలాంటి మాటలు ఎప్పుడు అన్నారు? అవమానించరు. మనుశాస్త్రం అన్నారు, హిందువులను అవమానించరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, అంటే మీకు హిందువుల ఓట్లు కావాలి. ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీలైన హిందువుల ఓట్లు కావాలి మీకు. హిందువులు మీకు ఓట్లు వేయాలి. ఆ హిందువుల ఓట్లతో మీరు అధికారంలోకి రావాలి. ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. కానీ హిందువుల, అంటే హిందూ ధర్మాన్ని, హిందువుల ఒక నమ్మకాల్ని, విశ్వాసాల్ని మీరు మీ వాళ్ళు అవమానపరుస్తుంటారు. మీరేమో పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వారికి పాద నమస్కారం చేసి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని మీరు ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆశీర్వచనం ఇచ్చిన ఒక వేద పండితుడిని పిలిచి ఆశీర్వచనం ఇవ్వమని చెప్పి ఇట్లా అవమానిస్తారు మీరు. భాష అర్థం కాదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. సంస్కృతం మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది లేదు. దాంట్లో ఏ బూతులు, అవి పచ్చి బూతులు మాట్లాడుతూ ఆ బూతులు ఉన్నాయి, ఈ బూతులు ఉన్నాయి అంటే మీకు అర్థమైపోయింది. హిందువుల బలహీనత అర్థమైపోయింది, హిందువుల అనైక్యత మీకు అర్థమైపోయింది. ఏం చేయగలరులే అని హిందువులు ఆలోచించాలి. ఇంకెప్పుడు మరి కళ్ళు తెరుస్తారో అర్థం కావట్లేదు. కానీ ఓట్లు వేయాలి మీకు. అసలేంటి మీ కులమేంది? శామ్యూయల్ అనే అతని కులమేంటి? మతం ఏంటి? అసలు
అంటే అంత తేరగా దొరికిందా హిందూ మతం కానీ హిందువులు కానీ? అంత తేరగా దొరికిందా హిందూ మతము? ప్రతి ఒక్కరికి అంత తేరగా దొరికిందా? అంటే మీరు నేర్పుతారు నిరంతరము, మీ అంటే ద్వేషం అంతే. మీకు అర్థం కాకపోయినా ఆ సంస్కృత శ్లోకానికి ఏంటి అర్థం అనేది మీకు తెలియకపోయినా, తెలుసుకునే ప్రయత్నం చేయకపోయినా మీరు బురద జల్లుతారు. ఎందుకంటే ఆ భావననే మీరు నేర్పిస్తున్నారు. శుక్రవారం పూట, ఆదివారం పూట మీరు ఎక్కడికక్కడ ఆ ప్రచారం చేస్తున్నారనమాట. అంటే హిందువులను ద్వేషించాలి, హిందూ మతం మతమే కాదు, హిందువులది మూఢత్వము, లేదంటే వాటికి అర్థాలే అంటే మీకు తెలియక మీరు మూర్ఖులైపోయి ఈ హిందువుల గ్రంథాలను, వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను, ఇతిహాసాలను మీరు తక్కువ చేసేలాగా ప్రచారం చేస్తున్నారనమాట. ఆ ఎజెండాలో భాగమే ఇది అని ఈజీగా అర్థమైపోయింది. మీరు వేదికనెక్కి మాట్లాడిన ఈ మాటలు, శామ్యుల్ అనేవాడు మాట్లాడిన మాటలు నిజంగా అంటే అధికారం ఉంటే అంత ఒళ్ళు బలుపా, అంత బలుపా. ఒక్కసారి గెలిస్తే అయిపోయిందా? అధికారం శాశ్వతం, అసలు శాశ్వతం అధికారం. ఒక్కసారి అధికారంలోకి ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే అంత బలుపు ఉండాలా? ఓట్లేసిన మెజారిటీలే కదా ఓట్లేసింది. శామ్యుల్, నీ మతం వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే గెలవలేదు కదా నువ్వు, హిందువులు కూడా ఓట్లేసినారు కదా హిందువులు. అయినా హిందువుల నమ్మకాల్ని, హిందువుల ఆచరించే వాటిని నువ్వు ఇట్లా అవమానిస్తావు అన్నమాట. కంట్రోల్ చేయాలి, రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేయాలి ఇలాంటి వాళ్ళని, లేదంటే కష్టం చాలా. అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్ళే, అప్పటికి సగం అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వానికి, పార్టీకి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. ఉన్నాయి, ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అక్కడ. బీఆర్ఎస్ఆ, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. రాజకీయ క్రీడ ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ మనుషులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనే మళ్ళీ హిందువులు ఓట్లేస్తారు. ఇప్పటికైనా సరే జనాభా తగ్గుతుంది, అటువైపు జనాభా పెరుగుతుండొచ్చు, కానీ ఇప్పటికీ మెజారిటీలుగానే ఉన్నారు ఈ దేశంలో. హిందువులు ఉంటారు, ఎప్పటికైనా ఉంటారు. ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇది చేసినా మీరు హిందువులు ఈ దేశంలో మైనారిటీలు కారసలు. అందువల్ల మెజారిటీలైన హిందువులే దిక్కు. మీరు మరి ప్రతిసారి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చి హిందువులను అవమానిస్తే ఎట్లా? హిందువుల విశ్వాసాలను మీరు దెబ్బతీస్తే ఎట్లా? ఇందాకే చూసిన ప్రకాష్ రాజ్ అనేవాడు నేను నాస్తికున్న అంటాడు, నాకు మతం లేదు అంటాడు. ఇందాక ఎవరో పోస్ట్ చేస్తే చూసా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చర్చికి వెళ్ళి చాలా చిద్విలాసంగా, చాలా అసలు ప్రశాంతంగా కూర్చున్న పోజు, ఆ ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ అనేవాడు. అంటే వీళ్ళందరికీ హిందూ మతం చాలా తేరగా దొరుకుతుంది అనమాట. మళ్ళీ హిందూ దళితులు అంటారా? ఇలాంటి మాటలు అనరు. అసలు మీకేం సంబంధం? మీరు నమ్మనప్పుడు ఎందుకు పిలిపించుకున్నారు? ఎందుకు ఆశీర్వచనం ఇప్పించుకున్నారు? ఎందుకు ఈ మాటలు అన్నారు? అంటే కావాలని రెచ్చగొట్టడము, విద్వేషం నింపడము, హిందువుల్లో చీలిక దేవడము. ముఖ్యంగా నువ్వేంటి అన్న మాట ఏంటి? అసలు దళితులు, ఆదివాసీల మీదకి మనుధర్మం వస్తుందంటే అసలు ఏం తెలుసు? మనుధర్మశాస్త్రం కూడా ఏం తెలుసు అసలు? మనుధర్మశాస్త్రం ఇప్పుడున్న రాజ్యాంగం లాంటిదే. నాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాసిన రాజ్యాంగం అది. మంచిది ఎందుకు ఎక్కదు? మీకు ఎక్కదు, మీ బుద్ధి అలాంటిది అంతే. ఈ మంచి ఒక ఆశీర్వచన మంత్రం కూడా మీకు ఎక్కలేదంటే మనుశాస్త్రం ఎట్లా ఎక్కుతుంది? ఒప్పుకుంటాం. ఇప్పుడు మనధర్మశాస్త్రము ఎంతసేపు స్త్రీ స్వాతంత్రం అర్హసి అని ఉంది, స్త్రీలకు స్వాతంత్రం అక్కర్లేదని ఉంది అని అంటారు కదా. మరి నిత్యం మనం అసలు మహిళలకు సంబంధించిన సందర్భం వస్తే చాలు అదే మనధర్మశాస్త్రంలో ఉన్న ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని కూడా చెప్పుకుంటాం కదా. మరి అదే మనవు కూడా, అది చెప్పింది కూడా మనవే కదా. మహిళలను పూజిస్తే, ఎక్కడైతే మహిళలకు గౌరవం దక్కుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు, ఆనందిస్తారు అని కదా అర్థము దానికి కదా. మరి అలాంటివి ఎందుకు మీరు స్వీకరించరు? అంటే కావాలని తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, తెలిసినా కావాలని అంటారు. ఎందుకంటే అసలు శామ్యుల్ అనేవాడు హిందువే కాదు కాబట్టి, దళితే కాదు కాబట్టి. మతం మారినోడికి కులం ఎక్కడిది? నువ్వు మతం మారి నువ్వు అసలు బీసీ అవుతావు, నువ్వు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి నువ్వు పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోయి నువ్వు హిందూ మతాన్ని నువ్వు విమర్శిస్తూ అసలు బూతు మాటలతో ఒక ప్రజాప్రతినిధివి. సిగ్గుండాలి శామ్యుల్ అనేవాడికి. ఆ పదాలు అనడానికి సిగ్గుండాలి. యథా రాజా తదా ప్రజ కదా. నీ భాషను నీ ప్రజలు అనుసరిస్తారు కదా. ఆ భాష ఏంటి అసలు ఒక వేదిక మీద, అంతమంది ఉన్న వేదిక మీద? అదే ఇంకా నయ్యం చెప్తున్నా కదా, ఆ మంత్రం చెప్పిన ఆ వేద పండితుని అనలేదు, ఇంకా నయ్యం అంటున్నా అన్న అంటారు. వాళ్ళ నోటికి హద్దు అదుపు అనేది లేదనమాట. అందువల్ల రేవంత్ రెడ్డి వాళ్ళని కట్టడి చేయాలి. ఇలాంటి వాళ్ళను ఏ పార్టీ వాళ్ళైనా సరే
ప్రజాప్రతినిధులు మాట్లాడితే ఆ బాధ్యత ఆ పార్టీ లీడర్కి ఉంటుంది, లేదంటే బుద్ధి చెప్పడం ఖాయం. ప్రజలు తెలుసు, అన్నీ చూస్తారు. ఓటు ఉంది, ఓటు అనే అస్త్రం ప్రజల దగ్గర ఉంది. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు నిలుపుకోలేకపోతే ఇంకా ఓటేసిన ప్రజలనే బాధ పెట్టేలా మాటలు మాట్లాడితే ఏం చేయాలో కూడా ప్రజలకు తెలుసు. మరి ఎన్ని రోజులు ఇంకా మనశాస్త్రం 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 మీరనే మనువులు మనువాదులు అనే వాళ్ళే ఇప్పుడు వాళ్ళే అసలు మనశాస్త్రం చదివినరో లేదో కూడా తెలియదు. అసలు ఎవరింట్లోనైనా మనధర్మశాస్త్రం ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నాలాంటి దాన్ని కూడా మనవాది అంటారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడితే నా వెనకాల కనిపిస్తున్నాయి మీకు పుస్తకాలు చూడండి, నా లైబ్రరీలో మనశాస్త్రమే లేదు. మరి మీరెందుకు జపం చేస్తారో అర్థం కాదు. ఏదైనా సరే మంచిని స్వీకరించవచ్చు కదా, స్వీకరించండి అంతే తప్ప అసలు ఆ మంత్రానికి అర్థమే తెలియదు, నీకు సంస్కృతం అంటే తెలీదు, అర్థం చేసుకునే ప్రయత్నం లేదు, ఆ జ్ఞానం కూడా నీకు లేకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక ఒక వక్రీకరణ చేస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, తక్కువ చేసే మాటలు మాట్లాడితే ఎట్లా శామ్యూల్? అసలు ఖచ్చితంగా ఈ శామ్యూల్ అనేవాడు క్షమాపణ చెప్పాలి. ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు మీకు? అది ఎస్సీకి సంబంధించి ఏదో పోస్ట్ కూడా ఉంది ఆయనకి. ఎట్లా అవుతాడు మతం మారినవాడు? ఎట్లా అవుతాడు? మతం మారిన వాడికి హిందుత్వంలో, హిందూ ధర్మంలో ఆచరించే కులం ఎట్లా ఉంటుంది? అసలు మతం మారినోడికి కులం ఎక్కడిది? అసలు హిందుత్వం నుంచి మతం మారినోడికి కులం ఎక్కడిది? ఇది అందరూ ప్రశ్నించాలి. శామ్యూల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలా మాట అన్నందుకు? ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణ చెప్పాలి, లెంపకాయలు వేసుకొని క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజం ఇప్పుడు డిమాండ్ చేస్తోంది, హిందువుగా చెప్పుకునే నేను కూడా డిమాండ్ చేస్తున్నా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.